ఆంధ్రప్రదేశ్లో మందా తుఫాన్ ఎఫెక్ట్స్తో ఆ ప్రభావం 132 రైళ్లపై పడినట్టు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. అయితే ఆ రైళ్లలో 107 రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు 18 రైళ్లు రీషెడ్యూల్ చేశారు. అదేవిధంగా మరో 6 రైళ్లు డైవర్షన్ చేశారు. ఈ విధంగా చూసుకుంటే రైళ్ల ప్రభావం ఏదైతే తుఫాన్ ప్రభావంతో రైళ్లు రీషెడ్యూల్ కావచ్చు, రద్దు కావచ్చు, అలాగే డైవర్షన్ కావచ్చు జరిగాయో వాటి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇది ముఖ్యంగా కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం ఈ ప్రాంతాలకు వెళ్ళే రైళ్లు అయితే పూర్తిగా రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఆ రైళ్లు కనుక అక్కడ కదిలినట్టయితే మందా తుఫాన్ ప్రభావంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ముందుగానే ఈ ప్రమాదాన్ని గ్రహించి రైళ్లను రద్దు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ తగిన చర్యలు తీసుకున్నాం. ఇప్పటిదాకా నడుస్తున్న రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఎక్కడికక్కడ నిలిపేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వేరే దారిలో వాళ్ళ ప్రయాణం గమ్యస్థానాలకు చేరుతున్నట్టు మా సిపిఆర్ శ్రీధర్ అయితే తెలియజేశారు. మరో 2 రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం ఉన్నందున ఈ రైళ్లు రద్దు కావచ్చు, డైవర్షన్ కావచ్చు, రీషెడ్యూల్ కావచ్చు ఎప్పటిదాకా కొనసాగుతుందని వేచి చూడాల్సిందే. సౌత్ సెంట్రల్ రైల్వే ఈ తుఫానును పురస్కరించుకొని కోస్టల్ ఏరియాలో అంటే విజయవాడ, వైజాగ్ మధ్యలో ట్రైన్ ఆపరేషన్ సంబంధించి చాలా ట్రైన్స్ని క్యాన్సిలేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 132 ట్రైన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. దాంట్లో 107 ట్రైన్స్ని ఫుల్ క్యాన్సిలేషన్ ఇచ్చాము. 18 ట్రైన్స్ని రీషెడ్యూల్ చేయడం, 6 ట్రైన్స్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ సోషల్ మీడియా ద్వారా చేరవేస్తూ ఉన్నాము. అంతేకాకుండా స్టేషన్లలో కూడా హెల్ప్ డెస్కులు పెట్టాము. ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన విజయవాడ, రాజమండ్రి, తెనాలి, గుంటూరు ఇలాంటి చోట హెల్ప్ డెస్కులు పెట్టేసి ప్రయాణికులు అక్కడ ఎవరైనా ఇబ్బంది ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవుతే ప్రాపర్ సమాచారం ఇవ్వడం కానీ, లేదంటే ఆన్లైన్లో కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కూడా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సమాచారం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ట్రైన్ క్యాన్సిల్ అయినప్పుడు ప్రయాణికులకు వారికి రీఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఫుల్ రీఫండ్ ఈ హెల్ప్ డెస్కుల ద్వారా కావచ్చు, ఫిజికల్గా టికెట్ తీసుకుని ఎవరైనా కూడా స్టేషన్లోకి వెళ్ళి కౌంటర్లో వెళ్తే ఫుల్ రీఫండ్ వస్తుంది. అదే ఆన్లైన్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ ఐఆర్సిటిసి వెబ్సైట్ ఏదైతే ఉందో, లేదంటే రైల్1 యాప్ ద్వారా అయినా సరే దాంట్లో టీడీఆర్ ఫీడ్ చేసేస్తే అక్కడ కూడా ఫుల్ రీఫండ్ వస్తుంది. అంతేకాకుండా ఈ ట్రైన్స్ క్యాన్సిలేషన్ కావచ్చు, రెగ్యులేషన్ కావచ్చు ఇలా జరిగినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా అన్ని మేజర్ స్టేషన్